హాయ్ అండి, తక్కువ ఇంగ్రీడియంట్స్తో గోధుమ పిండితో ఇంట్లోనే బిస్కెట్స్ చేశాను. ఇంకా బిస్కెట్స్ కోసం అనేసి 1/2 కప్పు రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని తీసుకున్నాను. అందులోనే 1/2 కప్పు పంచదార పొడి, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకున్నాను. నేను సాల్టెడ్ బటర్ తీసుకున్నాను. మీరు అన్సాల్టెడ్ బటర్ తీసుకుంటే 1 పించ్ సాల్ట్ యాడ్ చేసుకోండి. అందులోనే 1 కప్పు గోధుమ పిండి వేసి బాగా కలుపుకోవాలి. ఇంకా అవసరానికి తగ్గట్టు నేనైతే 2 టేబుల్ స్పూన్ల మిల్క్ అయితే వేసుకొని ఈ విధంగా సాఫ్ట్ ముద్దగా కలుపుకున్నాను. నేను ఈ బిస్కెట్స్ ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూసి అయితే ట్రై చేశాను. ఆ రీల్ లో ఏంటంటే ఈ ముద్దని పైపింగ్ బ్యాగ్ లో వేసుకొని నాజిల్ తో మంచిగా ఫ్లవర్ షేప్ లాగా అయితే బిస్కెట్స్ చేశారు. ఇంకా నేను కూడా అలానే చేద్దామనేసి ఇంకా పెద్ద పోటుకత్తులాగా 2 టైప్స్ నాజిల్స్ వేసుకొని 2 టైప్స్ డిజైన్ లో బిస్కెట్స్ చేసేద్దాం అనుకున్నాను. ఫ్లవర్ షేప్ లో వేద్దామని గట్టిగా నొక్కేసరికి పైపింగ్ బ్యాగ్ అయితే చిరిగిపోయింది. ఇంకా డబుల్ పైపింగ్ బ్యాగ్స్ కూడా వేసి ట్రై చేశాను కానీ అది కూడా సరిగా రాలేదు. ఇవన్నీ అయ్యే పనుల్లాగా లేవు, పైగా ఫిజికల్ గాను మెంటల్ గాను స్ట్రెస్ అని అర్థమైపోయింది. ఇంకెలా సరిగా బిస్కెట్స్ రాకపోయేసరికి బిస్కెట్స్ చేద్దామనే 3 ఉత్సాహం 2 సర్వనాశనం అయిపోయి అనమాట. ఇదిగోండి, నేను వీడియో చూసింది అయితే ఇదనమాట. సేమ్ నాజిలే తీసుకొని కూడా ట్రై చేశాను కానీ నాకైతే అలా రాలేదు. ఇంకా కలిపిన బటర్ అవన్నీ వేస్ట్ చేయడం ఇష్టం లేక నేనైతే ఇలా సర్కిల్ లాగా బిస్కెట్స్ అయితే చేసేసాను. కొన్ని బిస్కెట్స్ ఇలా కడాయిలో ఇసుక వేసుకొని గ్యాస్ మీద పెట్టాను. కొన్ని బిస్కెట్స్ అయితే ఓవెన్ లో పెట్టాను. గ్యాస్ మీద మీడియం టు లో ఫ్లేమ్ లో ఈ బిస్కెట్స్ కుక్ అవడానికి నాకు 30 to 35 మినిట్స్ టైం పట్టింది. అనుకున్నది ఒకటి అయింది ఒకటి లాగా. నేను ఇన్స్టా రీల్ లో చూసినట్టయితే బిస్కెట్స్ చేయలేక ఇలా సర్కిల్ గా చేస్తాను. ఏదైతే నేమ్లేండి, టేస్ట్ ఇంపార్టెంట్ కదా. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. బాయ్ బాయ్.